హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ టమాటో రోటి పచ్చడి అండి. ఈ రోటి పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే ఇంట్లో ఎలాంటి మటన్ చికెన్ కర్రీస్ ఉన్నా సరే పక్కన పెట్టేసి వేడివేడి రైస్లో కొంచెం వేసుకొని తిన్నట్లయితే కడుపు నిండా తినేయచ్చు, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అండి. మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్గా రోటి పచ్చడి చేసి తినండి. దీని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే 3 టమాటాలు, ఒక 10 దాకా పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకున్నానండి. ఇలా కడిగి తీసుకున్నాక టమాటాని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం పచ్చడికే వాడుతున్నాం కదా. సో ఇలా ముక్కలుగా కంప్లీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 10-20 దాకా వెల్లుల్లి రెబ్బ, కొత్తిమీర, దీంట్లో కొంచెం చింతపండుని వేసుకొని చక్కగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకొని చక్కగా కలుపుకొని తీసుకొని మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకొని తీసుకోవాలి. అయితే మనకి టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. నేనైతే ఈ రోల్ని తీసుకుంటున్నానండి, పెద్ద రోలు. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటిది లేకపోతే మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని ఇలా కాస్త రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పచ్చిమిర్చిని వేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర కలుపుని తీసుకుంటున్నాను, లేకపోతే మీరు నార్మల్ సాల్ట్నైనా తీసుకోవచ్చు. ఇలా వేసుకొని రుబ్బుకుంటే తొందరగా రుబ్బుకోవచ్చు అండి. చక్కగా ఇలా కాస్త బరకగా రుబ్బుకున్నాక మిగిలిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇన్ కేస్ మీద ఇలా రుబ్బుకోవడం ఇష్టం లేకపోతే సేమ్ ప్రాసెస్లో మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. కానీ ఇలా రోటిలో నూరుకొని తింటే దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెడుతుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది అనమాట. ఎవరికైనా తినాలనిపించుకుంటే ఇలా సింపుల్గా రోటిలో నూరుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో కూడా రుబ్బుకొని తీసుకోవచ్చు. సో ఇలా రుబ్బుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని 1 మినిట్ పాటు పోపుని ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని ఇలా పచ్చడిని వేసుకోవాలి. పచ్చడి వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక బౌల్లో సర్వ్ అవుట్ చేసుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఏం చెప్పడం కాదు, మీరు ఒకసారి తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటో పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.